నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఇప్పుడు దేశ రాజకీయాల్లో సంచలనంగా రెండు అంశాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఒకటి డీలిమిటేషన్ గురించి, మరొకటి మహిళా బిల్లు గురించి. సో డీలిమిటేషన్కు సంబంధించి మహిళా బిల్లుకు ఎందుకు లింకు పెడుతున్నారు అనేది విపక్షాల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. గత బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లును పాస్ చేద్దామని చెప్పి ఎన్డీఏ సర్కార్ ప్రయత్నాలు చేసినప్పటికీ మోడీ సర్కార్ అధికారం చేపట్టిన తర్వాత నుంచి మొట్టమొదటిసారిగా ఈ బిల్లు వీగిపోవడంతో అధికార పక్షం ఒక్కసారిగా కంగుతుంది. సో ఆ తర్వాత అటు ఎన్నికలు ఉన్నా కానీ ఈ బిల్లును తీసుకొచ్చారు, ప్రయోజనాల కోసమే తీసుకొచ్చారన్న అంశాలు కూడా తెరపైకొచ్చాయి. ఆ తర్వాత ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలను అనుకూలంగా మార్చుకుంటూ మరలా ఈ బిల్లును ఈ వర్షాకాల సమావేశాల్లో సభ ముందుకు తీసుకొచ్చేందుకు భారతీయ జనతా పార్టీ అయితే ముమ్మర కసరత్తు చేస్తుంది. ఈ అంశానికి సంబంధించి ఇటీవల ప్రధాని నివాసంలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కేవలం 6 అడుగుల దూరంలోనే ఈ బిల్లుకు సంబంధించి పూర్తి మెజారిటీని సాధించేందుకు ప్రస్తుత ఎన్డీఏ సర్కార్ ఆగిపోయింది. ఆ 6 అడుగుల దూరాన్ని సాధించడం కూడా పెద్ద విశేషమేమి కాదు. ఖచ్చితంగా ఈసారి బిల్లును సాధిస్తామంటుంది అధికార పక్షం. సో రకరకాల అంశాలు తెరపైకొచ్చాయి. తృణమూల్ కాంగ్రెస్ కి సంబంధించి అక్కడ ఓటమి చెందిన తర్వాత ఆ తృణమూల్ ఎంపీలు ఇటు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మాట్లాడటం, వారొక వేరు కొంపటి పెట్టడం, ఆ తర్వాత ఇటు శివసేన నుంచి ధిక్కార స్వరాలు వినిపించడం, అదేవిధంగా ఇటు తమిళనాడుకు సంబంధించి తమిళనాడులోనూ రకరకాల అంశాలు చర్చకొచ్చాయి. ఈ రకరకాల అంశాలకు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ కి అక్కడ ఏ విధంగా అయితే అవకాశం లభించిందో ఇటు డిఎంకే కూటమి కాంగ్రెస్ నుంచి వైదొలగటం, అంటే ఇండి కూటమి నుంచి బయటకు రావడంతో ఇప్పుడు డిఎంకే కూడా ఈ బిల్లుకు సపోర్ట్ చేయబోతుందా అన్న అంశాలు తెరపైకి వస్తున్నాయి. వీటన్నింటితో పాటు సో మోదీ సర్కార్ కీలకంగా కొన్ని అంశాలను తెరపైకి తీసుకొస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బిల్లును 2/3 మెజార్టీతో సాధించేందుకు కూడా అడుగులు వేస్తుంది. ఆ దిశగానే ప్రస్తుత పరిణామాలు కనిపిస్తున్నాయి. అయితే దక్షిణాది రాష్ట్రాలు మొదటి నుంచి చెప్తున్నట్టు జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే సో అప్పుడు కుటుంబ నియంత్రణ పాటించమన్నారు, జనాభాను నియంత్రించమన్నారు. అందులో దక్షిణాది రాష్ట్రాలు ముందు వరుసలో నిలిచాయి. ఇప్పుడు మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్తుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ డీలిమిటేషన్ జరిగితే అన్యాయం జరగదు, 50% సీట్ల పెంపుకు అనుకూలంగా ఉన్నాం అన్న అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఈ 50% పెంపు అంశాలు కానీ తెరపైకి వస్తే మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న డిఎంకే కూడా ఇప్పుడు ఈ బిల్లుకు మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ మద్దతు ఇవ్వకుండా సభ నుంచి వాకౌట్ చేసినా ఏం చేయాలన్న దానిపై కూడా అటు ఎన్డీఏ సర్కార్ వ్యూహాలైతే రచిస్తోంది. ఇక దక్షిణాదికి సంబంధించి ఒక అంశం తెరపైకి వస్తుంది. దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ఈ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే ఒక్క రాష్ట్రం మాత్రం, ఆంధ్రప్రదేశ్ మాత్రం స్వపక్షం విపక్షం ఇద్దరు కూడా అక్కడ ఈ బిల్లుకు ఆమోదం తెలుపుతున్నారు. ఈ బిల్లుకు పూర్తి మద్దతు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా తెలంగాణలో చూస్తే గత ప్రభుత్వము ప్రస్తుత ప్రభుత్వం బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు కూడా ఈ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న పరిస్థితే కనిపిస్తుంది. సో దక్షిణాదికి అన్యాయం ఎట్టి పరిస్థితుల్లోనూ జరిగే అవకాశాలు లేవు, దక్షిణాదికి న్యాయం చేస్తామని అటు అమిత్ షా చెప్తున్నారు. 50% పెంపు అంశానికి కనుక ఓకే చెప్తే ఖచ్చితంగా ఎవరికి అన్యాయం జరగదు, సీట్లు పెరుగుతాయి. కాబట్టి దక్షిణాది రాష్ట్రాలు కూడా ముందుకొస్తాయి. అందులోనూ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న స్టాలినే ఇప్పుడు ఈ బిల్లుకు మద్దతు తెలిపే అవకాశాలు ఉన్నాయా? ఇండి కూటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకొక అంశం కూడా ఇప్పుడు తెరపైకి వస్తుంది. దేశ రాజకీయాల్లో శరద్ పవార్ కూడా ఈ బిల్లుకు పూర్తి మద్దతు తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన సంకేతాలు ఇచ్చేశారు. ఇండి కూటమిలో శరద్ పవార్ కీలకంగా ఉన్నారు. శరద్ పవార్ లాంటి వాళ్ళు కూడా ఈ బిల్లుకు ఆమోదం తెలిపితే ఇక బిల్లును సునాయాసంగా ఈ వర్షాకాల సమావేశాల్లో గట్టెక్కించేందుకు మాత్రం పూర్తిగా ఎన్డీఏ సర్కార్ అప్రమత్తతో ఉంది. ఖచ్చితంగా ఈ బిల్లును పాస్ చేసుకునేందుకైతే ఎన్డీఏ సర్కార్ అడుగులు వేస్తుందని చెప్పాలి. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రభాకర్ గారు జాయిన్ అయ్యారు. ప్రభాకర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. ప్రభాగౌడ్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. ప్రభాగౌడ్ గారు నమస్కారం. నమస్తే అండి. సో మొత్తంగా నయానో భయానో ఈ బిల్లును పాస్ చేయాలన్న ప్రణాళికతో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ సర్కార్ ముందుకు వెళ్తుంది అనేది విపక్షాల నుంచి వినిపిస్తున్న విమర్శ. మహిళా రిజర్వేషన్ బిల్లుకు డీలిమిటేషన్ కు అసలు సంబంధం ఏంటి? సో మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ కూడా పాస్ చేసుకునేందుకు ఆ అంశాన్ని తెరపైకి తీస్తున్నారు. నిజంగా మహిళా పక్షపాతులు మేము, ఈ బిల్లు తీసుకొచ్చింది మేము అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంది. సో ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? సో కాంగ్రెస్ పార్టీ చాలా చెప్తుందండి. కాంగ్రెస్ పార్టీ చెప్పినవన్నీ కూడా మనం నిజాలు అనుకుంటే ఎట్లాగా? ఎందుకంటే మనం గతంలో చాలా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు మహిళా రిజర్వేషన్ బిల్? వాళ్ళని సపోర్ట్ చేస్తాం కానీ డీలిమిటేషన్ జరగకూడదు అని చెప్పి మాట్లాడుతుంది. మనం ఎర్లియర్ డేస్ చూసుకుంటే 1952, 1962, 1972, 2002 లో 4 సార్లు డీలిమిటేషన్ కమిషన్ అనేది ఏర్పాటయ్యాయి. అవునా కదా చెప్పండి? అవును అవును. మరి కానీ ఎప్పుడూ లేని రత్సా చర్చ ఈసారి ఎందుకు జరుగుతుంది? అది భారతీయ జనతా పార్టీ కారణం కాదా? ఎన్డీఏ సర్కార్ కారణం కాదా? ఎక్కడ భారతీయ జనతా పార్టీకి ప్రజల ఆకర్షణ అయ్యి మాకు ఎక్కడ మా వెంట ఉంటారన్న భయం
మిగతా రీజనల్ పార్టీ అవనియండి, మిగతా కాంగ్రెస్ పార్టీకి అవనియండి రావడం వల్ల ఇప్పుడు ఈ నాన్ సెన్స్ అంతా జరుగుతుంది. కానీ మరి 1976 టైంలో ఇందిరాగాంధీ గారు నిర్ణయం తీసుకోలేదా? అప్పుడు 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 1971లో ఇందిరా నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి దేశ ప్రజలతో పాటు అప్పుడున్న విపక్షాలు కూడా మద్దతు అన్ని పలికాయి. కానీ పార్టీలు మోదీ కూడా సర్కార్కి మద్దతు ఎందుకు ఇప్పుడు విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి అంటే మహిళా రిజర్వేషన్ బిల్లును అంటే మహిళల భుజాలపై గన్ను పెట్టి డీలిమిటేషన్ బిల్లును సాధించుకోవాలన్న కసితో భారతీయ జనతా పార్టీ ఉందన్న అంశాలు తెరపైకి వస్తున్నాయి. అందులోనూ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న అంశం కూడా తెరపైకి వస్తుంది కదా. అసలు అన్యాయం మొదలు పెట్టింది ఎవరండి? ఆ టైంలోనే కాంగ్రెస్ ఎన్డీఏ ఉండేటప్పుడే వాళ్ళు స్టార్టింగే తక్కువ పర్సంటేజ్ అనేది సౌత్ స్టేట్స్కి ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం పెంచుకుంటూ ఈ రోజు ఈ పరిస్థితి ఇట్లా ఉంది. ఇప్పుడు డీలిమిటేషన్ గురించి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా. మరి ఇప్పుడు డీలిమిటేషన్ ఇది చేయలేదు అనుకోండి, మరి సీట్లు పెంచుతారు కదా మహిళల్ని. మరి మహిళల్ని ఏ నియోజకవర్గాల్లో కూర్చోబెడతారు చెప్పండి? ఎవరి మీద కూర్చోబెడతారు చెప్పండి? అంటే అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా తెరపైకి వస్తుంది. డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్ అని గొంతులు చించుకుంటున్న భారతీయ జనతా పార్టీ నేతలు ఇన్ని రాష్ట్రాల్లో దేశంలో ఇన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల స్థానంలో ఉంటే ఎంతమంది మహిళలకు ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారనే అంశం కూడా తెరపైకి వస్తుంది కదా. రేఖా గుప్తా గారికి ఇచ్చాం కదా. ఎంత ఉన్న పర్సంటేజ్ లో ఎంతమంది మహిళలు ఉన్నారు? ఇప్పుడు అలాగే మనం అలా మాట్లాడుకుంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎంతమందికి మినిస్ట్రీలు ఇచ్చారు చెప్పండి? వాళ్ళ కేబినెట్ అన్ని పార్టీలది అదే గోలా. అంటే మహిళా రిజర్వేషన్ బిల్లుల్లో మహిళల్లో సాకుగా చూపించి ఓట్లు దండుకునే ప్రయత్నమే కానీ నిజంగా మహిళలకు న్యాయం చేద్దామన్న చిత్తశుద్ధి ఏ రాజకీయ పార్టీకైనా దేశంలో ఉందా? ఉంది, మాకు ఉందిగా. ఏ రాజకీయ పార్టీలోనైనా ఒక పని మనిషికి ఎమ్మెల్యే చేసే పరిస్థితి ఉన్నా చూసారా? ఒక పని మనిషికి కేబినెట్ లో స్థానం ఇచ్చే పరిస్థితి చూసామా? వెస్ట్ బెంగాల్ లో భారతీయ జనతా పార్టీ చేసింది. మిగతా పార్టీలో మిగతా స్టేట్స్ లో ఎవరైనా చేశారు మీరు చెప్పండి? ఎక్కడిచ్చారు మీరు విలువ? మిగతా పార్టీలు ఎక్కడిచ్చే విలువ చెప్పండి? ఎంతసేపు వారసత్వ మహిళా రాజకీయాలు చేస్తున్నారు తప్ప గాని ఒక పని మనిషికి టికెట్ ఇచ్చి ఆమెను కేబినెట్ లో కూర్చోబెట్టిన పరిస్థితి మనం ఎంతకాలం చూసావా? సో మీ కేబినెట్ లో కూడా కేంద్ర కేబినెట్ లో కూడా మహిళలకు 33% ఆ కోటా రిజర్వేషన్ ప్రకారం వాళ్ళ ఆ సీట్లు ఉన్నాయా? అంతమందికి పదవులు ఇచ్చిందా భారతీయ జనతా పార్టీ? ముందు భారతీయ జనతా పార్టీ తన ఇంట్లో చూసుకొని దేశ రాజకీయాల్లో చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించే విధంగా రావాలని చెప్తూ ఉన్నారు. ముందు అసలు మీ పార్టీ చేయట్లేదు కదా. బిల్లు తీసుకొచ్చే మీ పార్టీ చేసి ఆదర్శంగా నిలవచ్చు కదా. ఇప్పుడు నిలుస్తున్నాం కదా మేము. మరి మిగతా అదే చెప్తున్నాం, మేము ఏదైతే అనుకున్నామో మరి వెస్ట్ బెంగాల్ లో మేము ఇచ్చాము, అక్కడ మేమేంటో మేము చూపించుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా మేము ఎక్కడ ఇచ్చుకుంటాం? మేము ఎప్పుడు కూడా చూడండి, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఉమెన్ కి స్టాండ్ గానే ఉంది. మాకు ఆ నమ్మకం అయితే 100% ఉంది. కానీ మిగతా పార్టీలు ఎక్కడిస్తున్నారో ఆ స్టాండ్, మిగతా పార్టీలు ఎక్కడిస్తున్నారో ఆ గౌరవం అనేది మీరు ఒకసారి ఆలోచన చేయాలి. మా పార్టీలో ఇచ్చినంత గౌరవం మిగతా పార్టీలో లేవు. మన ఈ బిఆర్ఎస్ పార్టీ చూస్తే వాళ్ళ ఇంట్లో సొంత చెల్లెలకే గౌరవం లేదు, వాళ్ళు మాట్లాడతారు. ఇంకా మరి కాంగ్రెస్ పార్టీ అయితే ఉన్న 2 మినిస్టర్లు వాళ్ళిద్దరికి కూడా విలువ లేవు. ఆఖరికి దేవాదాయ శాఖ మంత్రి అని చెప్తాది ఆమె, కానీ ఆమె దేవాదాయ శాఖలో కూడా ఎవరెవరిని మెంబర్స్. కానీ ఈ రోజు మీరు ఐ న్యూస్ వేదికగా మాట్లాడే మాటలు ఒక మహిళా ప్రజాప్రతినిధిగా ఒక మహిళా ప్రతినిధిగా రేపు చట్టసభల్లో అడుగు పెట్టాలనుకుంటున్న మీరు కొండా సురేఖకు అన్యాయం జరుగుతుందని ఆ రోజు ప్రశ్నించవచ్చు కదా. అక్కడ పార్టీలు అడ్డం వస్తున్నాయా? మహిళలందరూ ఏకమైతేనే కదా ఈ పార్టీలన్నీ మీ వైపు చూసేది. అప్పుడు మీరందరూ ఏకం కావాల్సిన అవసరం ఉంది కదా. మేము ఎప్పటికప్పుడే కొండా సురేఖ గారు, ఆమెకు మొదటి నుంచి వాళ్ళ కూతురే ఉంది కదా కొండా సుష్మిత, మొదటి నుంచి ఆమె ఏం మాట్లాడుతుంది? మాకు విలువ లేదు, మాకు పేరుకే క్యాబినెట్ ఇచ్చారు తప్ప గానీ మాకు ఎవరు విలువ ఇవ్వట్లేదు, ప్రతిదీ కూడా అంతా రేవంత్ రెడ్డి చూసుకుంటున్నాడు, మాకు ఏ ప్రాజెక్టులో ఏ కమిషన్ ఇవ్వట్లేదు, మాకు ఏ మెంబర్లకి కూడా మా పర్మిషన్ అడగకుండానే వాళ్ళే మెంబర్స్ వేసేస్తున్నారని ఓపెన్ గా చెప్తున్నారు కదా. ఇంకా సీతకు గురించి అయితే చెప్పాలా చెప్పండి? మరి ఎంతమంది మినిస్ట్రీలో 2 మినిస్ట్రీలు ఎందుకు ఇచ్చారు వీళ్ళకి? నిజంగా మహిళల్ని బాగు చేయాలని ఆలోచన ఉండుంటే ఎక్కువ మంది మహిళలు క్యాబినెట్ ఇవ్వచ్చు కదా, ఎక్కువ మంది మహిళలకు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వచ్చు కదా. మరో అంశం గురించి మాట్లాడుకుందాం. ప్రభాగౌడ్ గారు, మీరు చెప్తున్నారు మహిళలకు సంబంధించని. సో ప్రజాస్వామ్యాన్ని నిన్నటి వరకు ఓట్లతో కొల్లగొట్టిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు సీట్లతో ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తుందనేది మరొక ఆరోపణ మీ మీద. ఏంటండి? నిన్నటి వరకు ఓట్లతో కొల్లగొట్టింది, ఇప్పుడు ఏకంగా సీట్లనే కొల్లగొడుతోంది. ఇదేనా ప్రజాస్వామ్యం అంటూ ప్రతిపక్షాలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాయి. తృణమూల్ని చీల్చింది మీరు కదా, ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే పార్టీలోంచి చీల్చుతున్నది మీరు కదా. అంటే బిల్లుల ఆమోదం కోసం అవసరమైతే ఎంపీలను చీల్చి పడేస్తున్నారు, పార్టీలను, ప్రాంతీయ పార్టీలను ఒక రకంగా చెప్పాలంటే తొక్కి పడుతున్నారు అన్న విమర్శ కూడా మీపై వినిపిస్తోంది కదా.
సరే, ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండి. ప్రతిపక్షాలని మనం అనుకుంటున్నాం కదా, ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్ అండ్ మిగతా ఎక్స్ పార్టీలు, వీళ్ళందరూ కూడా ఏనాడైనా భారతీయ జనతా పార్టీ ఏదైనా చేస్తున్నామంటే సపోర్ట్ చేసిందా? ఎస్ఐఆర్, మన ఎస్ఐఆర్ చూద్దాం. ఎస్ఐఆర్ వల్ల ఎంతమంది రోహింగ్యాస్ ఓట్స్ కానీ, దొంగ ఓట్లు కానీ, చనిపోయిన వాళ్ళ పేర్ల మీద ఉన్న ఓట్లు కానీ ఎంతవరకు పోతున్నాయి? అవన్నీ పోవడం వల్ల మనకి స్లీపర్ సెల్స్ లో ఉన్న టెర్రరిస్టులు కూడా బయటకు వస్తారు. ఎందుకంటే ప్రభాగౌడ్ గారు మీకు సమయం ఇస్తాను మనతో మాట్లాడేందుకు. మీకు సమయం ఇస్తాను మేడం. మేడం మీకు సమయం ఇస్తాను మనతో మాట్లాడేందుకు. పుష్పలీల గారు మాజీ మంత్రి కాంగ్రెస్ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. మేడం ప్లీజ్ కోఆపరేట్. మీకు సమయం ఇస్తాను నేను. పుష్పలీల గారు గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పమ్మా. సో ఎలా చూస్తున్నారు మొత్తంగా డీలిమిటేషన్ ను, మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి వర్షాకాల సమావేశాల్లో ఖచ్చితంగా మీ సౌండ్ మెల్లగా వస్తుంది, కొంచెం పంచరా. పీసీఆర్ ప్లీజ్ చెక్. సో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ ఈ రెండు బిల్లులు కూడా వర్షాకాల సమావేశాల్లో ఖచ్చితంగా పాస్ అవ్వబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఏదైతే ఇండి కూటమి కావచ్చు, ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లులను అడ్డుకునే ప్రయత్నం చేస్తుందన్న విమర్శ మీపై వినిపిస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ మాటలు చెప్తోంది తప్ప ఎక్కడా చిత్తశుద్ధి లేదు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఏం ఆన్సర్ చేస్తారు? ఏం మాట్లాడతారో ఏమో మాట్లాడే వాళ్ళకు. అసలు మహిళా బిల్లులకు సంబంధించినందుకు కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీ గారే రాజ్యసభ వరకు దానికి తీసుకుని వెళ్ళడము, లెటర్ రాయడము, ప్రపోజల్. ఆ రోజు రాజీవ్ గాంధీ గారు 33% గురించి పెట్టి స్థానిక సంస్థల్లో కూడా అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీని. తర్వాత దాన్ని ఆ రోజు ఆగడానికి కారణాలు ఏంటంటే 33% ఉన్న మహిళల్లో ఎస్సీ, బీసీ మైనార్టీలు, అంటే మొత్తానికి కులగణన పరంగా మనకు ఒకవేళ ఉంటే అట్టడుగు స్థాయి ఉన్న మహిళలకు అవకాశాలు రావాలి రాజకీయంగా. కానీ వీళ్ళు చేస్తున్న మహిళా బిల్లులో ఇది దొరకదు కాబట్టి దాంట్లో అభ్యంతరాలు ఉన్నాయి. ఆ క్లాసుని అందులో మెయింటైన్ చేసి దాని కనుక పెడితే వాస్తవంగా అందరికీ న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇంత 80-70 సంవత్సరాలు అయిపోయినా కూడా కొన్ని వర్గాల వాళ్ళే అధికారాన్ని వాడుకుంటున్నారు. ఇప్పుడు రాబోయే బిల్లు కనుక అలాగే పెడితే మళ్ళీ ఎవరైతారు? మళ్ళా అగ్రకులం వాళ్ళు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు, కార్పొరేట్ వాళ్ళే వస్తారు. కాబట్టి దీన్ని అడ్డుకోవడం కోసమని ప్రతిపక్షాలు ఆ రోజు, లేదా కూటమి అనుకోండి, ఇంకెవరైనా అనుకోండి, దాని అభ్యంతరాలు పెట్టింది. అందులో కొంచెం చేంజ్ చేసి పెట్టమనేది మన డిమాండ్. అంతేగాని వాళ్ళకు మహిళల మీద ప్రేమ లేదు, వాళ్ళకు మాట్లాడుతున్నారు. పుష్పలీల గారు దేశానికి సంబంధించి, మహిళలకు సంబంధించి ఒక కీలక బిల్ ఇది. ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ అఖిలపక్ష సమావేశంలో అందరి సలహాలు తీసుకోవచ్చు. అందరి సలహాలు తీసుకొని ఒక నిర్ణయాత్మకమైన బిల్లును ప్రవేశపెట్టచ్చు. కానీ అధికారంలో ఎవరున్నా ఎవరికి వాళ్ళు నిర్ణయాలు తీసుకోవటం, ఇక్కడ క్రెడిట్ కోసం పాకులాడటం తప్ప నిజంగా మహిళలపై చిత్తశుద్ధి ఉందంటారా? లేదు. అదే కదా, మేము కూడా అదే, రాహుల్ గాంధీ గారు అదే అంటున్నారు, మేము కూడా అంతే అంటున్నాము. ప్రతిపక్షాలు అనేది కాకుండా ప్రజలు, మనకు ఎలక్షన్స్ అనేది నాట్ ఏ క్రైటీరియా. ప్రజల యొక్క అభిప్రాయాన్ని ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఎన్ని పార్టీలను కూడా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కనుక పెట్టి వాళ్ళు ఏం చెప్తున్నారో విని ఆ తర్వాత నిర్ణయం తీసుకోమన్నాడు. అప్పుడు ప్రజలకు కూడా అర్థమవుతుంది కదా వీళ్ళు ఎంత మిస్యూజ్ చేస్తున్నారు అనేది. మరి ఇదే విషయంలో వీళ్ళకి మెజారిటీ లేదు కాబట్టి, ఇంతకు ముందు నువ్వు మాట్లాడింది కొంచెం నాకు వినిపించింది, లేదు కాబట్టి ప్రతి ప్రాంతీయ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ విభజించేసి వాళ్ళకు మెజారిటీ కనుక ఫుల్ చేసుకుంటే సరిపోతుందని మీరు ప్రతి దగ్గర ఇదే పెంట పెడుతున్నారు. ఇప్పుడు కూడా కొత్తగా వచ్చిన యూత్ గా ఉన్న ఎవరు విజయ్ దగ్గర కూడా స్టాలిన్ కూడా వీళ్ళు డిస్టర్బ్ చేస్తా ఉన్నారు. ఒక్కరిని కాదండి, వీళ్ళు గెలవలేని సత్తా లేని వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్న వాళ్ళని స్ప్లిట్ చేసి పాలిటిక్స్ లోకి వాళ్ళని అంటే కానీ అధికార పక్షానికి అధికారాన్ని కట్టబెట్టి ప్రతిపక్షానికి ప్రజలు ఒక బాధ్యతను అప్పగించినప్పుడు ప్రజల గొంతుక ప్రతిపక్షం అవ్వాల్సిన సమయంలో ప్రతిపక్షం గమ్మునుంటుంది. ప్రతిపక్ష కూటమిలో ఉన్న సభ్యులే అధికార పక్షానికి ఈ రోజు మద్దతిస్తున్న పరిస్థితి దేశంలో కనిపిస్తుంది. అందులోనూ ఇప్పుడు స్టాలిన్, మీ పార్టీలో నిన్న మొన్నటి వరకు మీ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న స్టాలిన్ పక్కకు జరిగిపోయారు. మరోవైపు ఇక సీనియర్ నేత అయినటువంటి శరద్ పవార్ కూడా ఈ బిల్లుకు ఆమోదం తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలా చూడాలంటారు? ఎలా చూడాలి? అరే వినన్ బాబు, ప్రతిపక్షము అనేది ప్రజల పక్కన వాయిస్ వినిపించేది సిస్టమ్ అది. అంతేగాని మా వాళ్లకు సపోర్ట్ చేయట్లేదు కూటమి వాళ్ళు అని అనుకుంటే ఎవరు దీనికి గనక అభ్యంతరాలు పెడితే నష్టపోతారన్నది వాళ్ళ యొక్క ఆరోపణ కాదు, ప్రజల వాయిస్ కాదు, ప్రతిపక్షాల వాయిస్ అంతకన్నా కాదు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా న్యాయం జరగాలంటే
80% ఉన్న ఎస్టీ బీసీ మహిళలకు వాళ్ళు ఓట్లు వేయడం మాత్రమే ఉన్నారు, కానీ చట్టసభలో వాళ్ళ యొక్క అవకాశాలు లేదు. కాబట్టి దాని గురించి మనం చేస్తున్న దాని ప్రయత్నము. రాహుల్ గాంధీ గారు ఎప్పుడు ప్రతిపక్షంగా మాట్లాడాలనుకున్నా కూడా అవకాశాలు కూడా ఇవ్వకుండా, ఆయన అనేక రకాలుగా ఏ పార్టీ వాళ్ళని కూడా మాట్లాడనివ్వకుండా వాళ్ళకు ఉన్న దాంతో ఇప్పటి వరకు కూడా ఈ బిల్లులను ప్రవేశపెట్టని గతంలో చేసినప్పుడు అవి వెనక్కి తీసుకున్నారు. కానీ వీళ్ళు తెలివిగా ఇప్పుడు రాఘవ చెడ్డా లాంటి ఒక 7 మందిని 8 మందిని, తర్వాత మీరు అన్నట్టు మహారాష్ట్ర నుంచి కానీ లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి ఉన్న వాళ్ళని అందరిని కూడా గ్యాదరింగ్ చేసుకుని హైయెస్ట్ మెజారిటీ పెట్టి చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఇప్పుడు ఒక నిమిషం అయితే దాన్ని ప్రజల వరకు చైతన్యం చేయడంలో రాహుల్ గాంధీ గారు చాలా సక్సెస్ అయ్యారు. ఇప్పుడున్న దాంట్లో ఈ ఎలక్షన్ లోనే చాలా పెద్ద గొట్టాలా జరిగింది. ఈ ఎలక్షన్ కమిషన్ మీద అవిశ్వాస తీర్మానాన్ని కూడా పెట్టబోతున్నారు. ఎందుకు అంటే వీళ్ళు ఏ రకంగా అయితే వీళ్ళు అధికారాన్ని చేతిలో పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ కూడా చేసినప్పుడు దాని అభిశంసన తీర్మానానికి 2/3 వంతు మెజారిటీ ఉన్న వాళ్ళందరూ కూడా సంతకాలు పెట్టడం జరిగింది. మొదట ఆ బిల్లు వస్తుంది, తర్వాత ఈ బిల్లుల గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఓటు వేసిన వాళ్ళ ఎస్ఐఆర్ లో కూడా ఏ రకంగా చేసినా రాహుల్ గాంధీ గారు 70 లక్షల మందిని 65 లక్షల మందిని తీసేసిన దాన్ని కూడా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిపోయి ఇప్పుడు అభిశంసన తీర్మానము అతన్ని రాజీనామా చేయించడమా, అతని మీద యాక్షన్ కాదు, నియోజకవర్గాల వారుగా బతుకున్న వాళ్ళందరూ కూడా లిస్ట్ అంతా కూడా ప్రజల ముందు పెట్టమని చెప్తోంది. ఇప్పుడు అది జరగబోయేది పెద్ద విపత్తు. ఎందుకంటే ప్రజలకు న్యాయం జరగడానికి కోసమని మరి రాహుల్ గాంధీ గారు దేశమంతా తిరిగి ఈ చైతన్యం తీసుకురావబట్టే కదా ఈ రోజు సుప్రీంకోర్టు అనేది ఒకటి ఉంది, న్యాయ వ్యవస్థ మీద న్యాయం ఉంది కాబట్టి అది ప్రజల పక్కన పనిచేస్తుంది కాబట్టి దాని గురించి జరుగుతుంది. ఇప్పుడు వీటి గురించి వినండి, వీటి గురించి మహిళా బిల్లు కార్డు పడుతున్నారని మాట్లాడే వాళ్ళకి ఏ రకమైన ఆలోచన విధానం ఉందో మనకు అర్థం కావట్లేదు, ప్రజలకు అర్థమైపోయింది. రెండోది పునర్విభజన సంబంధించింది, డీలిమిటేషన్ సంబంధించింది కూడా రాష్ట్రాలలోకి ఇక్కడ పెరుగుతాయంటే ఎందుకు పెరిగితే ఏం చేసుకోను, నెచ్చిన కొట్టుకోనా? మనకు ఉండే పాపులేషన్ ఎంత? ఈ ఉత్తరప్రదేశ్ ఒక్క దాంట్లోనే హైయెస్ట్ ఎంపీలు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ డీలిమిటేషన్ చేస్తే. దక్షిణాదికి సంబంధం లేకుండానే బిల్లులు కానీ ప్రభుత్వాలు కానీ ఏర్పడటం జరిగిపోతుంది అంటారా? ఇప్పుడు వాళ్ళు చేసింది అదే కదా, కొనుక్కున్నారు కదా, అందరినీ చీల్చేసి చాలా మందిని కొనుక్కున్నారు, మెజారిటీ పెట్టుకున్నారు. అయినప్పటికి కూడా ఈ 2 బిల్లులకు కానీ ఈ అభిశంసన తీర్మానానికి ముందు దాని మీద మెజారిటీ లెవెల్లో ఉన్న వాళ్ళకు, గతంలో వీళ్ళకి భయపడి ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు అందరు కూడా వాలంటీర్ గా సంతకాలు పెట్టేశారు. హైయెస్ట్ సంతకాలు అయినాయి కాబట్టి ఈ బిల్లుల కంటే ముందు దీన్ని పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఈ బిల్లులు అవుతాయా కాదా అనే తర్వాత విషయం. దాన్ని ప్రతిపక్షాన్ని బదలాం చేద్దామన్న వీళ్ళ కుట్రను ప్రజలు గుర్తించేస్తారు. ఈ రోజు వాళ్ళు చేస్తున్న పునర్విభజన చట్టం వల్ల ఇక్కడేదో నార్త్ లో జరిగినంత లాభం జరగపోదు, వేస్ట్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఉన్న ఎంపీలు బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ వాళ్ళైనా మనం ఏమీ చేయలేదు, వాళ్ళకి మనం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, వాళ్ళ మెజారిటీ అంతా నార్త్ లోనే చేసుకుంటున్నారు. అందుకనే కదా చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళందరూ కూడా పిల్లల్ని కానండి ఇప్పుడు పాపులేషన్ పెంచుకోండి అని ఇప్పుడు మాట్లాడుతున్నారు. సో వీళ్ళకి కావాల్సింది చంద్రబాబు నాయుడు అదే కదా అసహ్యంగా ఉంది. అదే చంద్రబాబు నాయుడు గారు అప్పుడేమో అలాంటిది పెట్టి ఇప్పుడేమో పిల్లల్ని కానండి డబ్బులు ఇస్తాము, మేమే పిల్లల్ని చూస్తామంటే జనాలు మొత్తం నవ్వారు. ఇంకోటి ఏంటంటే అసెంబ్లీలో కూడా దీన్ని చర్చకు పెట్టినప్పుడు ఎమ్మెల్యేలు మహిళలుగా ఉన్న వాళ్ళందరూ ఎలా మిమ్మల్ని మేము ఎలా పంటామని. సో ఇదంతా కుట్రపూరితంగా బీజేపీ అన్ని రకాల వ్యవస్థలను చంపేస్తుంది. ప్రజాస్వామ్యమే కాదు, ఇదంతా కూడా నిరంకుశమైన పరిపాలన లోపల మోదీ చేస్తున్న ఒక కుట్ర, అది గమనించేస్తారు. ఇప్పుడు చూడు అక్కడ ఢిల్లీ లోపల ఏది నీట్ ఎగ్జామ్ పట్ల ఒక్క రోజున మాట్లాడుతున్నాడా మోదీ? లేకపోతే సరైన మంత్రిని రాజీనామా చేయమంటే మాట్లాడుతున్నాడా? గతంలో కూడా రైతుల మీద నుంచి బుల్డోజర్లు జీబులు తీసుకొని వెళ్ళి చంపించినప్పుడు వాటి మీద ప్రతిదానికి విదేశీ హస్తం ఉందని మాట్లాడడం, లేకపోతే ఏం లేదో ఫండింగ్ జరిగిపోతుంది. మరి మోదీ ఫండ్ గురించి మాట్లాడండి. మరి మోదీ ఫండ్ సపరేట్ ఉంది, అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి దాని లెక్కేది. నేను ఏమంటున్నానంటే వీళ్ళు ఇష్టానుసారంగా ఉండాలి అభిమానం, కానీ మరీ ప్రజలకు నష్టం జరిగే అభిమానం ఉండి ప్రజలకు ఏ ముఖం పెట్టుకుని వీళ్ళు ఓట్లు అడుగుదాం అనుకుంటున్నారు. ఈ రోజు భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మొత్తం పడిపోయింది, రూపాయి అన్ని రకాల నష్టాలు చేసింది వీలైతే వీళ్ళు చేసింది సమర్థించమని అడగడంలో అసలు నవ్వాలో ఎడవాలో అర్థం కావట్లేదు జనాలకి. ప్రభాగౌడ్ గారు, మొత్తంగా భారతీయ జనతా పార్టీ ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతీయ పార్టీలను చీల్చి బిల్లులను పాస్ చేయించుకుంటుంది తప్ప ఎక్కడ మహిళలపై చిత్తశుద్ధి లేదు. డీలిమిటేషన్ ని ఇంప్లిమెంటేషన్ చేయడం కోసమే మహిళల భుజాలపై గన్ను పెట్టి ఈ బిల్లును తీసుకొచ్చారు. సో చేసేదొకటి చెప్పేదొకటి. భారతీయ జనతా పార్టీ మొత్తంగా దక్షిణాదికి అన్యాయం చేయబోతున్నారు. దక్షిణాది ప్రాతినిధ్యం, దక్షిణాదికి సంబంధించి ఇక ఎటువంటి షరతులు లేకుండా, ఎటువంటి
ప్రాతినిధ్యం లేకుండానే ప్రధానమంత్రులకు సంబంధించి కానీ బిల్లుల పాసింగ్కి సంబంధించి కానీ చర్యలు తీసుకోబోతున్నారు. డీలిమిటేషన్ జరిగితే ఇదే జరగబోయేదంటూ కూడా అటు కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్న వర్షం. ఏం చేస్తారు? ఒక దక్షిణాది ప్రాంత ప్రతినిధిగా ఉండి మీరు ఏం చేయబోతున్నారు? ఈ అంశం గురించి మీ భారతీయ జనతా పార్టీలో చర్చ జరుగుతుంది అసలు? చూడండి, ఇప్పుడు ఆమె మాట్లాడిన దానికి నేను ఒక 2 విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నా. ఎస్ నీట్ ఎగ్జామ్ గురించి ఆమె మాట్లాడారు. నీట్ ఎగ్జామ్ గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి ఆమె ఆలోచించుకోవాలి. ఎందుకంటే మా మోడీ గారు ఎక్కడ ఎగ్జామ్కి వెళ్ళే పిల్లలకి అడ్డుగా ఉంటుందని, ఆయన కాన్వే వస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి ఆయన ఎయిర్పోర్ట్లోనే నీట్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే వరకు ఎయిర్పోర్ట్లోనే ఉన్నారు. అది మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అదే రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నీట్ ఎగ్జామ్ దగ్గరలోని సభలు పెట్టి ర్యాలీలు చేసి గందరగోళం చేయడం వల్ల ఎంతమంది విద్యార్థులు ఎగ్జామ్కి హాజరు అవ్వకుండా బయట ఉన్నారో కూడా మనం చూసుకోవాలి. అంటే ఆమె చెప్పిన దాని ప్రకారం ఈ రెండు మనం కంపేర్ చేసుకుంటే ఎవరు ప్రజల కోసం ఆలోచిస్తున్నారు, ఎవరు వాళ్ళ స్వార్థం కోసం ఆలోచిస్తున్నారు అనేది మనకి క్లియర్ గా కనిపిస్తుంది. సో వీళ్ళంతా వచ్చి భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడడం అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇంకా ఉత్తరాది గురించి అంటారా? అసలు మొదలు పెట్టింది ఈ ఎన్డీఏ గవర్నమెంట్, మొదలు పెట్టిందే ఈ వీళ్ళు యూపీఏ గవర్నమెంట్. ఏదైతే మన సౌత్ స్టేట్స్ కి తక్కువ సీట్లు ఇవ్వడం, తక్కువ పర్సంటేజ్ ఇవ్వడం అనేది మొదలు పెట్టింది వీళ్ళు మొదలుపెట్టి ఈ రోజు వీళ్ళు భారతీయ జనతా పార్టీని ఏ విధంగా వీళ్ళు మాట్లాడతారు? సరే, వీళ్ళు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు దీంట్లో మనకి ఎస్సీ ఎస్టీలకు కూడా వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు కదా, వాళ్ళకి అందరూ స్పెషల్ కోటా ఉంటుందని చెప్పేసి మనం ఈ బిల్లులో మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇంకేం కావాలి అంటే వీళ్ళు అనుకుంటున్నారు పెద్ద పెద్ద వాళ్ళు వస్తారంటే అది ఎట్లా చెప్తున్నావు? ఇప్పుడు మన జనాభా అనేది పెరిగితే ఆ జనాభా ఎంతో జనాభా పెరిగింది. ఇప్పుడు మనకి అన్ని సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ ఎన్ని సంవత్సరాలు అయింది చెప్పండి మనకి సెన్సస్ అయ్యి? అప్పటి నుంచి ఎప్పుడు చేసుకుంటే ఎంతో మంది మహిళలకి సీట్లు కోవిడ్ దీని వల్ల జరగలేనప్పుడు ఇప్పుడు జరుగుతున్నప్పుడు దాన్ని కూడా జరగకూడదు, అట్లా అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది అంటే మరి ఇంకొప్పుడు జరగాలి చెప్పండి. సరే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్కడ అవుతుంది? ఇప్పుడు మన ఒక నియోజకవర్గంలో ఒక మేల్ అనే ఆయన ఎమ్మెల్యే కింద ఉన్నాడు. ఇప్పుడు ఆయన అక్కడి నుంచి తీసేసి ఒక లేడీని కూర్చోబెడితే ఆయన ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. నేను ఇన్ని సంవత్సరాలు మహిళలకు ప్రాతినిధ్యం లభించాలంటే డీలిమిటేషన్ ఒకటే మార్గం అంటారు, ఇంకొకటి ఏం లేదా? ఇక్కడ ఆప్షన్ లేదు అసలు. ఇప్పుడు ఆ మగ మనిషిని తీసేసి అక్కడ మహిళల్ని కూర్చోబెడితే ఆయన ఏమంటాడు? నేను 4 సార్లు ఎమ్మెల్యే ఏం చేశాను, నన్ను తీసేసి నిన్నకాక మొన్న వచ్చిన ఆమె ఆ లేడీకి మీరు ఎట్లా ఇస్తారని కొట్లాడి చేస్తారు. రాజకీయ నిరుద్యోగులకు ఒక ఉద్యోగం కల్పించడం కోసం డీలిమిటేషన్ వాడబోతుందా భారతీయ జనతా పార్టీ? ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువుగా పాలన ఉండాలని చెప్పి డీలిమిటేషన్ చేయబోతుందా? మరి అదే కదా, ఇప్పుడు ప్రజలకి దగ్గరగా ఉండాలి, పాలన చేయాలి, ప్రతి స్కీమ్ ప్రజల్లోకి వెళ్ళాలి అంటే నియోజకవర్గాలు పెరిగితేనే ఇప్పుడు మనకి వర్కౌట్ అవుతుంది. లేకపోతే ఇప్పుడు ఏమవుతుంది? 40 లక్షల మంది జనాభాకి ఒక ఎంపీ ఉన్నాడు. ఒక ఎంపీ 40 లక్షల మంది జనాభా సమస్యల్ని తీర్చగలరా? మీరు చెప్పండి. తీర్చలేడు కదా. మరి అలాంటప్పుడు ఏమవ్వాలి? అది 2 అవ్వాలి. ఇప్పుడు అది 2 ఎంపీల కింద అయితేనే మనం చేయగలుగుతాం. దాన్ని కూడా వీరు వ్యతిరేకంగా మాట్లాడి వాళ్ళకి నచ్చిన కోణంలో మాట్లాడుకుంటే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఇప్పుడు ఆ మగాయన ప్లేస్ లో ఒక లేడీకి కానీ సీట్ ఇస్తే ఆయన ఏమొస్తాడు బయటకు వచ్చి, మీరు ఇదే ఐ న్యూస్ లో చూడండి, ఆ నియోజకవర్గంలో 4 సార్లు చేసిన ఎమ్మెల్యేకి సీట్ ఇవ్వకుండా కొత్తగా వచ్చిన లేడీకి ఇచ్చిన సీట్ అని చెప్పి మళ్ళీ మీ ఐ న్యూస్ లోనే దాన్ని ఎంత దయచేసి మీరు ఐ న్యూస్ ని వివాదంలోకి లాగద్దు. న్యాయం జరగాలని చెప్పే కదా ఈ రోజు మీ గురించి మేము పోరాడుతున్నాం, మీ గురించి మీ అంశం గురించి మేము మాట్లాడుతున్నాం, మీ అందరికి ఐ న్యూస్ అని కాదు, మొత్తం ఛానల్స్ అందరూ కూడా పలానా నియోజకవర్గంలో అతన్ని 4 సార్లు పోటీ చేసిన ఎమ్మెల్యేని తీసేసి ఒక మనిషి ఒక లేడీకి ఇచ్చారని చెప్పేసి. థ్యాంక్ యూ ప్రభాగౌడ్ గారు. చూద్దాం, మొత్తంగా డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ఇటీవల ప్రధాని నివాసంలో ఈ బిల్లులకు సంబంధించి మద్దతుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లులను ఆమోదించేందుకు అడుగులైతే వేస్తుంది. 2/3 మెజార్టీతో ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపై పక్కా స్కెచ్తో ముందుకు వెళ్ళటం, ఖచ్చితంగా ఈ బిల్లును ఆమోదింపజేయటమే లక్ష్యంగా వడివడిగా అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ దక్షిణాదికి సంబంధించి 50% రిజర్వేషన్, ఇప్పుడు 50% సీట్ల పెంపుకు ఆమోదం తెలుపుతుంటే మిగిలిన
మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా మద్దతు తెలుపుతాయా? ఒకవైపు దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్ అయితే పూర్తిగా మద్దతు తెలుపుతున్న పరిస్థితి, మిగిలిన రాష్ట్రాలు కూడా మద్దతు తెలుపుతాయా? డీలిమిటేషన్ బిల్ రాబోతుందా? నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాల ముఖ చిత్రాలు ఏ విధంగా మారబోతున్నాయి? ఏం జరగబోతుంది? మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ఆమోదం పొందితే మహిళలకు ప్రాతినిధ్యంతో పాటు వాళ్ళను ఓన్లీ అంటే ప్రజాప్రతినిధులుగానే చూస్తారా, పాలకులుగా చూడబోతున్నామా అనే అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది. ఇది ఇవాళ 2:30 క్వశ్చన్ అవర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టిచ్. 2025 మార్చి 11న